Hello students, welcome to our channel. ఈ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అది మన పిప్రావాకు సంబంధించిన బుద్ధ రిలిక్స్ అన్నమాట. ఈ వీడియోలో చూడండి, ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. ఇనిషియల్గా చూసుకున్నట్లయితే లార్డ్ బుద్ధ ఈయన యొక్క టైం పీరియడ్ నియర్లీ 480th century. ఎప్పుడైతే బుద్ధ అంటే మహాపరినిర్వాణం చెందారో ఈయన యొక్క రిలిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా ఇండియాలో ఉన్న చాలా స్తూపాస్ దగ్గర, అంటే ఈ రిలిక్స్ బేస్ మీద ఈ స్తూపాలు అనేవి కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారనమాట. అయితే ఇవి అంటే బుద్ధుని శిష్యులు డిఫరెంట్ పార్ట్స్కి వీటిని తీసుకొని వెళ్ళారు. ఆ పార్ట్స్ ఆ యొక్క రిలిక్స్తో పాటు వాటితో పాటు జెమ్స్, గోల్డ్, పెబల్స్ ఇవన్నీ తీసుకొని డిఫరెంట్ ఏరియాస్లో బుద్ధ స్తూపాస్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారు. యాజ్ వీ నో దట్ బుద్ధుని యొక్క స్తూపాలు దేని మీద మేజర్గా కన్స్ట్రక్ట్ చేశారంటే బుద్ధ రిలిక్స్. రిలిక్స్ మీన్స్ చనిపోయిన తర్వాత అస్థికలు అంటారు కదండి. మేజర్గా చూసుకున్నట్లయితే అస్థికల్ని చాలా పార్ట్స్లోకి, అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలోకి ఆయన యొక్క శిష్యులు వీటిని క్యారీ చేసుకొని ఈ యొక్క రిలిక్స్ పైన బుద్ధుని యొక్క స్తూపాలు అనేవి నిర్మిస్తూ వచ్చారు. అస్థికల పైన బుద్ధుని యొక్క స్తూపాలు నిర్మిస్తూ వచ్చారు. అలా ఏం జరిగింది అంటే మనకి ఇలా ఉన్న ఈ యొక్క బుద్ధ రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవి త్రూ అవుట్ ఇండియా స్ప్రెడ్ అయి ఉన్నాయి. లేటర్ ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో మనం చూద్దాం. ఇప్పుడు ఈ పిప్రావా జెమ్స్ అనేవి ఎందుకు న్యూస్లో ఉన్నాయి అండ్ పిప్రావా సంబంధించి రిలిక్స్ కూడా ఎందుకు న్యూస్లో ఉన్నాయని చెప్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ద సాక్రెడ్ రిలిక్స్ రిటర్న్ టు హోమ్, అవి హోమ్కి మళ్ళీ రిటర్న్ వచ్చాయని చెప్తున్నారు. అంటే ఈ యొక్క రిలిక్స్ ఏవైతే ఉన్నాయో బుద్ధుడి యొక్క రిలిక్స్ సేఫ్గా హోమ్కి వచ్చాయని అన్నారు. అసలు ఈ జరిగిన స్టోరీ ఏంటి అంటే, యాజ్ వీ నో దట్ గౌతమ్ బుద్ధ ఎప్పుడైతే నిర్వాణ చెందారో ఈయన యొక్క రిలిక్స్, ఈయన యొక్క అస్థికలు, వాటితో పాటు సమ్ గోల్డ్, వీటన్నిటిని కలిపి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ త్రూ అవుట్ ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్కి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వీళ్ళ యొక్క బుద్ధని యొక్క స్తూపాలు ఈయన యొక్క శిష్యులు కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు 480 BC నుంచి. ఓకేనా. బుద్ధుని ఏ క్లాన్కి సంబంధించిన వారు, అంటే ఏ యొక్క వంశానికి చెందినవారు అంటే సఖ్య క్లాన్. అయితే ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే, అలానే పిప్రావా అనే ఒక ప్లేస్ ఉంది. ఇది ఎక్కడుంది అంటే సిద్ధార్థ నగర్, అది ఉత్తరప్రదేశ్లో ఉంటుందన్నమాట. ఈ సిద్ధార్థ నగర్లో ఉన్న పిప్రావా ఓకే బుద్ధుని యొక్క స్తూపాకి ఏం జరిగింది అంటే, ఇలానే 1898లో విలియం క్లాక్స్టన్ పెప్ ఆయన ఏం చేశారంటే చాలా ఎక్స్కవేషన్స్ చేశారు. ఎక్స్కవేషన్స్ చేసినప్పుడు వీటితో పాటు అన్నిటిని మనకు అప్పుడు ఇండియాలో వాటిని టెస్ట్ చేయడానికి ప్రాపర్గా ల్యాబ్ ఉండేది కాదు కదా. సో దట్ ఎవ్రీథింగ్ ఏదైనా టెస్ట్ చేయాలి, దాని యొక్క చరిత్ర తీసుకోవాలి, దాని టైం లైన్ తెలుసుకోవాలి అనేటప్పుడు ఈ యొక్క వస్తువులు వీళ్ళకి ఏవైతే దొరికాయో వీటిని అంటే అదర్ కంట్రీస్కి, అప్పుడు అగైన్ వీటిని బ్రిటిష్ కంట్రీస్కి లేకపోతే హాంకాంగ్ ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి వీటిని టెస్ట్ చేస్తూ ఉండేవారు. అలా ఇక్కడ 1898లో ఏం జరిగింది అంటే, విలియం క్లాక్స్టన్ పెప్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ ఏం చేశారంటే, ఈ సిద్ధార్థ నగర్లో ఉన్న ఉత్తరప్రదేశ్లో సిద్ధార్థ నగర్లో ఉన్న పిప్రావా ఒక బౌద్ధుని యొక్క స్తూపం దగ్గర ఇలానే ఎక్స్కవేషన్స్ చేశారనమాట. చేసి ఇక్కడ ఉన్న బుద్ధుని యొక్క రిలిక్స్ అండ్ వాటితో పాటు ఆ కాలానికి సంబంధించిన సమ్ యుటెన్సిల్స్, జెమ్స్, గోల్డ్ వీటన్నిటిని కూడా కలిపి అంటే కింద పూడ్చారని మనం విన్నాం కదా. వాటన్నిటిని తీసుకొని వేరే కంట్రీకి ఇలానే ఎక్స్పెరిమెంట్ పర్పస్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు. లేటర్ అవి ఏంటి అంటే అక్కడే స్ట్రక్ అయిపోయాయి అనమాట. ఉండేటప్పుడు పిప్రావాలో గోల్డ్ ఆర్నమెంట్స్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళారు, 4th centuryకి సంబంధించినవి. అండ్ సాక్రెడ్ బర్డ్స్ అంటారు కదా, ఈ ఋషులు వాళ్ళు ధరించేవి అవి కూడా. నెక్స్ట్ ప్రీషియస్ స్టోన్స్ కూడా, వీటిని కూడా తీసుకొని ఎక్స్కవేషన్లో పాటుగా అదర్ కంట్రీస్కి తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత వాటిని అదర్ కంట్రీస్కి తీసుకెళ్ళిన తర్వాత సమ్ మ్యూజియంలో వరల్డ్లో ఉన్న డిఫరెంట్ మ్యూజియంలో డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. అలానే ఈ పిప్రావాకు సంబంధించిన బుద్ధుని యొక్క రిలిక్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క జెమ్స్ కూడా డిఫరెంట్ మ్యూజియంలో స్ప్రెడ్ అయ్యాయి. అవి ఒక ప్రైవేట్ కస్టడీకి అలా ఓవర్ ద పీరియడ్ వెళ్తూ వచ్చాయి. అయితే 2025లో హాంకాంగ్లో ఈ పిప్రావాకు సంబంధించిన జెమ్స్కి అండ్ రిలిక్స్కి ఏమైందంటే ఆప్షన్ చేశారు. ఆప్షన్ చేసేటప్పుడు
అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇది మా కల్చర్కి సంబంధించింది, మా హెరిటేజ్, ఇది మా ఇండియన్ హెరిటేజ్, కల్చరల్ హెరిటేజ్ అని చెప్పి ఆప్షన్ ఆపేశారనమాట. బట్ వాటి కోసం ఏం చేశారు అంటే డైరెక్ట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు, బట్ మన ఇండియాకి సంబంధించిన గోద్రేజ్ ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కంపల్సరీ ఆప్షన్లో వేస్తామన్నప్పుడు ఈ గోద్రేజ్ కంపెనీ వాళ్ళు వాటికి మనీ ఇచ్చి, అంటే మన వాళ్ళు ఏంటంటే ఆప్షన్కి వెళ్తే దానికి మీరు ఎలా వాల్యూ కడతారు, ఇట్స్ అన్ ఇన్క్రెడిబుల్ కదా, దానికి పర్టికులర్ ఇదే వాల్యూ అనేది ఇట్స్ నాట్ సూటబుల్. బట్ ఆ పార్ట్నర్షిప్లో ఉన్న ఈ గోద్రేజ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ గోద్రేజ్ గ్రూప్ ఆ పిప్రావా జెమ్స్ అండ్ రిలిక్స్ని ఇండియన్కి రిటర్న్ తీసుకొని వచ్చాయన్నమాట వితౌట్ ఆప్షన్, విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ కార్పొరేట్, లైక్ వాళ్ళందరికీ ఒక బిజినెస్లో మేనేజ్మెంట్ గ్రూప్ కాబట్టి వాటిని తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, గవర్నెన్స్లో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మనము ఎస్పెషల్లీ లైక్ గవర్నెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా యూజ్ చేయొచ్చు. హౌ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రమోషన్ ఆఫ్ దిస్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ దిస్ కల్చరల్ హెరిటేజ్కి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా గవర్నెన్స్లో పార్ట్ అయ్యి అనే దాని ఎగ్జాంపుల్లో మనం ఈ ఎగ్జాంపుల్ రాయొచ్చు. గోద్రేజ్ కంపెనీ కంపల్సరీ దీన్ని మనం చాలా లైక్ దీన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఆ కంపెనీ ఇన్వాల్వ్ అయ్యి అగైన్ మన యొక్క కల్చర్కి సంబంధించి వాటిని రిటర్న్ తీసుకొని వచ్చారనమాట. అండ్ ఇట్ హ్యాస్ ది ఆర్కలాజికల్ ఇంపార్టెన్స్, హెరిటేజ్ టూరిజం అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్. ఈ యొక్క బుద్ధికి సంబంధించిన స్తూపాలన్నిటికీ కూడా ఈ మూడింటిని మేజర్గా మనం చేయొచ్చు. మేజర్ ది జర్నీ చూసుకున్నట్లయితే 1898లో విలియం క్లాక్స్టన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్కవేషన్ చేశారు. అండ్ 2025లో వాటికి ఆప్షన్ జరిగేటప్పుడు గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయింది. మన లైక్ కార్పొరేట్స్ వీటి ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఆ యొక్క పిప్రావా జెమ్స్ అండ్ రిలిక్స్ని ఇండియాకి మనం రిటర్న్ తీసుకొని వచ్చామన్నమాట. ఇట్ ఈస్ ఆల్ ప్రాసెస్. ఇది చూసుకున్నట్లయితే హౌ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్, అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే ఇండియన్ కల్చర్ యొక్క ప్రామినెన్స్ని కూడా మనం ఇందులో చూస్తుంటాం అన్నమాట. లైక్ ఇవి స్తూపాస్ అనేవి ఇలా ఉంటాయి. దిస్ ఇస్ ద పిక్చర్ అబౌట్ దట్ పిప్రావా జెమ్స్ అండ్ లైక్ ఇది ఎంటైర్గా మనం చూస్తున్నట్లయితే పిప్రావా రిలిక్స్కి సంబంధించింది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.